జే ప్రభాకర్ గౌడ్ అండి, టెంపుల్ చైర్మన్, ద్వాదశ జ్యోతిర్లింగ భవనేశ్వర ఆలయం. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి మొత్తం. కానీ మా గురువు గారు అయినటువంటి శ్రీ పుల్లూరు నారాయణ దాస్ గారు అన్ని జ్యోతిర్లింగాలు ఒక్క చోట దర్శించుకునే భాగ్యం మా కూకట్పల్లి విలేజ్లో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠింపజేసి భక్తులకు ఎంతో మంచి జరిగేటట్టు చేకూర్చారు. తదనంతరం కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబడుతున్నాయి. దినదిన అభివృద్ధిగా భక్తులు చాలా రద్దీ పెరుగుతుంది. వాళ్ళ పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. కార్తీక మాసం కానీ, శివరాత్రికి కానీ, శ్రావణ మాసంలో కానీ అధికంగా భక్తులు వచ్చి పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నవి ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ నెరవేరుస్తున్నారు. ఇక్కడ నవగ్రహ మండపం ఉంది, ఆంజనేయ స్వామి మండపం, జ్యోతిర్లింగాలు, భువనేశ్వరి మాత ఉంది. భువనేశ్వరి మాత చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఏ కోరికలు కోరుకున్నా కూడా భక్తులకు సదా వాళ్ళకు కోరికలు నెరవేరుతున్నాయి. త్రిమూర్తుల ఆలయం కూడా ఉంది మా దగ్గర. దీనివల్ల అన్ని ఆలయాలు ఒక్క ప్రాంగణంలో ఉండడం వల్ల భక్తులు బాగా ఇది జరుగుతుంది. నాగదేవత ఆలయం కూడా ఉంది, ఆంజనేయ స్వామి ఉంది. దీనివల్ల భక్తులకు అన్ని దేవతలను ఒకే చోట దర్శించుకునే భాగ్యం కలిగింది. తర్వాత ఇక్కడ కానీ ఎవరన్నా అంటే భక్తులు మేము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నామండి. నేను ఇక్కడ చైర్మన్గా ఎండోన్మెంట్ నుంచి చైర్మన్ అనుకొని 1 సంవత్సరం అయింది. ఇంతకుముందు ఇక్కడ పాత ఆలయాలే ఉండే. మేము వచ్చిన తర్వాత భక్తుల విరాళాలు, వాళ్ళ డొనేషన్స్తోని నవగ్రహ మండపము నూతనంగా నిర్మింపజేసినాము. దాని తర్వాత షెడ్ కూడా ప్రజలకు అన్నదాన కార్యక్రమం, కళ్యాణోత్సవం చేసుకోవడానికి షెడ్ నిర్మింపజేసినాము. నూతనంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పాత ఆలయం తీసేసి కొత్త ఆలయాన్ని కూడా నిర్మింపజేస్తున్నాము. అందరు ఇంకా మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరైనా భక్తులు డొనేషన్స్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు నేరుగా వచ్చి వాళ్ళ పేరు 5,000 పైన ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ శిలాఫలకం మీద వాళ్ళ పేరు వేయించబడుతుంది. డొనేషన్స్ ఇచ్చి భగవంతుని కృపకి. తర్వాత కళ్యాణ మండపం లాంటి ఏర్పాటు ఏమైనా? కళ్యాణ మండపం ఉందండి, ఆల్రెడీ పక్కనే ఉంది కళ్యాణ మండపం. అది కూడా దీనికి సంబంధించింది ఉంది కళ్యాణ మండపం. ఒకవేళ ఎవరైనా కానీ ఉత్సవాలు ఏమైనా చేసుకుంటా ఉన్నా, పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నా, శుభకార్యాలు ఏమైనా చేసుకుంటా, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. శుభకార్యాలకు, పెళ్లిళ్ళకు, వేరే ఏ ఫంక్షన్లకైనా కూడా కళ్యాణ మండపము అడ్మిషన్ అని చెప్పండి. తర్వాత ఇక్కడ ఒకవేళ కానీ ఎవరైనా కార్యక్రమాలు చేసుకోవాలి అంటే, శుభకార్యాలు అవి చేసుకోవాలి అంటే వీళ్ళు ఏమిటి మామూలు ఎండోన్మెంట్ నుంచి రసీదు పొందొచ్చండి. ఆ రసీదు ప్రకారం వాళ్ళు డబ్బు చెల్లించి వాళ్ళ కార్యక్రమం చాలా తక్కువలో ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడం. పూజా కార్యక్రమం మాత్రం తెల్లవారుజామున 4:30 నుంచి అభిషేకాలు. ఇంకోటి మా ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే భక్తులకు స్వయంగా అభిషేకం చేయిస్తాం. దానికి ఇక్కడ భక్తులు చాలా ఎక్కువ ఇష్టపడి వస్తారు, అభిషేకాలు చేయించుకొని పోతారు. రుద్రాభిషేకాలు కానీ, మాన్యాస రుద్రాభిషేకాలు తెల్లవారుజాము 3:30-4 నుంచే స్టార్ట్ అవుతాయండి. స్థాపకులు అండి పుల్లూరు నారాయణ దాస్ గారని. ఈయన గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కూకట్పల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ శివాలయ నిర్మాణం చేపట్టి తర్వాత ఈ మా కూకట్పల్లి గ్రామమే ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక సమయంలో వర్షాలు పడినప్పుడు కూడా ఈయన యజ్ఞయాగాలు చేయించి పుష్కలంగా వర్షాలు పడేటట్టు కూడా ఇక్కడ పూజలు జరిపించారు. అప్పటి నుంచి ఇక్కడ దినదిన అభివృద్ధిగా ఈ ఆలయ నిర్మాణం, ఆలయ అభివృద్ధి, ఈ విలేజ్ మా గ్రామం అభివృద్ధి చాలా ఉన్నత స్థాయికి పెరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ భక్తులు అదే నమ్మకంతో ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అందరికి మంచి జరుగుతుంది.